నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ప్రశ్న రావణ్. యాక్చువల్లీ బచ్చలు కోరి జోసెఫ్. నేను రావణ్ అని చెప్పుకుంటూ యూట్యూబ్‌లో ఈయన కొన్ని క్వెషన్స్ రేజ్ చేస్తూ ఉంటారు. సరే అవి క్వెషన్స్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ దీని వెనుక ఉన్న కథ తెలిసాక ఇప్పుడు పోలీసులు రాజద్రోహం కింద అలానే ఉపా చట్టాల కింద కేసు నమోదు చేసి జైల్‌లో పెట్టారు. ఇప్పుడు ఆయన 14 రోజులు రిమాండ్‌లో ఉన్నాడు. బట్ ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే కొంతమంది జర్నలిస్టులని అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ ప్రశ్నారావునికి సపోర్ట్ చేస్తూ ఎలా మీరు ఉపా చట్టం పెడతారు అని క్వెషన్ చేస్తున్నారు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది మాకు. ఆ హక్కుతోనే మాట్లాడామని చెప్పేసి చెప్తున్నవారు. మరి అసలు నిజంగా ఉపా చట్టం అనేది ఈయనకి వర్తిస్తుందా లేదా? ఒకవేళ వర్తిస్తే దీని వల్ల ఎలాంటి శిక్ష పడుతుంది? ఎన్నాళ్ళు జైలు శిక్ష పడుతుంది? అనేవన్నీ కూడా మనం క్లియర్‌గా తెలుసుకుందాం. మనతో పాటు జడ్జి రామకృష్ణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ అంటే ఇప్పుడు ప్రశ్న రావని విషయంలో ఉపా చట్టం సెక్షన్ 39 అప్లై చేశారు. సో, ఈ సెక్షన్స్ నిజంగా ఆయనకి వర్తిస్తాయా? మేడం ఇక్కడ సరే. ఒక ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, ఒక ముద్దాయి పైన ఒక నేరారోపణ చేసినప్పుడు కానీ, హ్మ్. ఏ చట్టం వర్తిస్తుంది, ఏ సెక్షన్ వర్తిస్తుందన్నది ప్రైమా ఫేసీగా కోర్టులు కూడా పట్టించుకోవు. హ్మ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవానికి అతడు నేరం చేశాడా లేదా, అతను హ్మ్. కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నది కమిట్ అయ్యాడా లేదా అన్న వరకే ప్రైమా ఫేసీగా చూస్తారు. హ్మ్. చార్జ్ షీట్ వేసినప్పుడు అతను చేసిన నేరానికి ఏ సెక్షన్ వర్తిస్తుంది, ఏ యాక్ట్ వర్తిస్తుందని అప్పుడు కోర్టు చెక్ చేస్తుంది మామూలుగా. హ్మ్. ఇక్కడ ఏంటంటే ప్రశ్నారావణ్ విషయానికి వస్తే ఆయన గత కొన్ని నెలలుగానో కొన్ని సంవత్సరాలుగాను ఒకే టెంపోతో ఒకే మతాన్ని టార్గెట్ చేసి, హ్మ్. హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళను టార్గెట్ చేసి, ఆయన యూట్యూబర్ అన్న పేరుతో తనకున్నటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆ స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేస్తూ హ్మ్. అనేక రకాలుగా హిందూ మతం పైన దాడి చేయడం జరిగింది. ఇన్ని రోజులుగా ప్రశ్నారావణ్ అనే వ్యక్తి వెలుగులోకి రావడానికి, నాలాంటి వాళ్లకు ఎక్కువగా తెలియడానికి కారణమైంది ఆయన మొన్న ఇక్కడ సభ పెట్టారు ఏలూరులో, దళిత క్రైస్తవ శంకరరావు అని. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నటువంటి ఆ అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితేనేమి, ఆ భయంకరమైనటువంటి ఆ తిట్లు అయితేనేమి, దానివల్ల అతను ఎక్కువగా వెలుగులోకి రావడం, ఆయన పైన 4, 5 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్ చేసి వెంటనే బెయిల్ ఇవ్వడం. ఈ సంఘటనలన్నీ కూడా ఎవరు ఈ ప్రశ్నారావణ్ అన్నటువంటి ఒక ఉత్సుకతతో అందరూ వెతకడం మొదలెట్టారు. అప్పుడు హ్మ్. తెలిసింది ఆయన ఎటువంటి భావజాలం కలిగిన వాడు అని. ఇక్కడ ఒక వ్యక్తికి ఎటువంటి భావజాలం ఉంది, ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడని మనము చర్చించే దానికంటే, అసలు వీళ్ళందరూ కూడా ఎందుకు ఒక పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారనేది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా హోమ్ మినిస్టర్ చేయాల్సిన పనిని తన చేతిలోకి తీసుకొని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దానికి ఒక ఐజీ అధికారిని ఒక హెడ్ గా నియమించి ఆ రవికృష్ణ ఐపీఎస్ గారిని ఆయన స్వయంగా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికే రిపోర్ట్ చేసే విధంగా ఒక వ్యవస్థను పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసేసారు. హ్మ్. దానివల్ల చాలా మందికి పవన్ కళ్యాణ్ ఏంటి, ఆయన పోర్ట్‌ఫోలియో కాకుండా వేరే పోర్ట్‌ఫోలియోలో వేలు పెట్టడం ఏంటి, ఆయన అజమాయిషీ చేయడం ఏంటి, హోమ్ మినిస్టర్ ఐడల్ గా ఉండిపోవడం ఏంటి, ఏంది ఈ వ్యవహారం అంతా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు, కొంతమంది ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఏలూరులో సభ పెట్టినటువంటి కొంతమంది, అవును. కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి కాపులు, ఓకే. కర్నూలు నుంచి సుగాలి పార్వతీ రెడ్డి అనేటువంటి ఆవిడ ఒకవైపు, పరాయి రాష్ట్రాల నుంచి ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, హైదరాబాద్ లో కూర్చున్నటువంటి కొంతమంది వ్యక్తులు మూకమ్ముడిగా పవన్ కళ్యాణ్ పైన దాడి చేస్తున్నారు ఈ మధ్యన. హ్మ్. హ్మ్. వీళ్ళందరికీ మదర్ బి వచ్చి జగన్మోహన్ రెడ్డి. హ్మ్. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఈ తేనెటీగలకన్నిటికీ పొగ పెట్టేశాడు ఇప్పుడు.
అదే ఉపా యాక్ట్. ఉమ్, ఇప్పుడు ఆ పొగను తట్టుకోలేక చిందరవందరగా ఎక్కడ పడింది అక్కడ వెళ్ళిపోతున్నారు. మొత్తం అలా చేసినటువంటి వీడియోస్ అన్ని డిలీట్ చేసుకుంటూ ప్రైవేట్ లో పెట్టేసుకుంటూ వాళ్ళు భయంతో ఈరోజు బ్రతకవలసిన స్థితికి వెళ్ళిపోయారు. అంటే ఏంటి, ఒక వ్యక్తిని ఎంత దారుణంగా హ్యూమిలియేట్ చేయాలో అంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు అంతగా వేధించారు, బాధించారు. సార్ ఇక్కడ అసలు ఈ ఉపా యాక్ట్ అంటే ఏంటి? ఇది ఒక మనిషి మీద ఈ సెక్షన్ లో కేసు నమోదైంది అంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుద్ది? అండ్ ఎస్పెషల్లీ కేసులో సెక్షన్ 13 అండ్ 39 ని వీళ్ళు అప్లై చేయడం జరిగింది కాబట్టి అసలు దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ మేడం, ఉపా యాక్ట్ అన్నది ఉమ్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. అంటే దేశ రక్షణ కోసం, దేశ సార్వభౌమత్వ పరిరక్షణ కోసం, దేశంలో ఎటువంటి అలజడులు సృష్టించకుండా దేశ సమగ్రతను కాపాడే లక్ష్యంతో రూపొందించినటువంటి చట్టం ఇది. దేశం వెలుపల నుంచి దాడి చేస్తున్నారు, దేశం లోపల నుంచి దేశ సమగ్రత పైన దాడి చేస్తున్నటువంటి శక్తులు పెరిగిపోయాయి కాబట్టి కొన్ని కఠినమైనటువంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వము రూపొందించింది. ఓకే. ప్రధానంగా మనము ఒకప్పుడు దాన్ని టాడా యాక్ట్ అనేవాళ్ళు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద. అవును. దాన్నే కొంచెము అమెండ్ చేసి ఉపా కింద అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే చట్టవిరుద్ధమైన పనులు. దాని యాక్చువల్ మీనింగ్ అన్లాఫుల్ యాక్టివిటీస్. లా కానిది, చట్టానికి వ్యతిరేకమైన పనులు ఏది చేసినా కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ కిందనే వస్తాయి. ఇక్కడ ఉపా యాక్ట్ అన్నది కొంచెము అందరికీ కూడా హార్ష్ గా కనపడుతుంది. ఎందుకంటే మామూలుగా ఉన్నటువంటి చట్టాల కంటే ఇది ప్రత్యేకమైనది. ఇందులో ఇన్వెస్టిగేషన్ చేసే విధానం కానీ, కోర్టుకు సమర్పించే నివేదికలు కానీ, టైం బౌండ్ నివేదికలు కానీ ఇక్కడ అవన్నీ వర్తించు. మామూలు సిఆర్పిసి, బిఎన్ఎస్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అయినంటేనే 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేసుకోవాలి. 90 రోజుల లోపల పోలీసులు ఛార్జ్ షీట్ వేయకపోతే అతను బెయిల్ ఇస్తారు. కానీ ఈ ఉపా చట్టం కింద 180 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం పోలీసులకు ఇచ్చారు. అదేవిధంగా ఈ కేసులో బెయిల్ రావాలంటే మినిమం 3 to 5 years పడుతుంది. మిగిలిన కేసులాగా కాదు ఉపా యాక్ట్ అన్నది. అందువలనే ఈ రోజు ఉపా యాక్ట్ ను ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారని కొంతమంది మీరు అన్నట్లుగా ఆ తులసి చంద్ లాంటి జర్నలిస్టులు కానీ, ప్రకాశ్ రాజ్ లాంటి సినిమా యాక్టర్లు కానీ, ఇంకో వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంతమంది ఆ లెఫ్ట్ ఓరియంటెడ్ భావము, రెడ్ సిగ్నల్స్ ను లైక్ చేసేటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడడానికి అదే అవకాశం కలదు. ఎందుకంటే చాలా కఠినమైన చట్టం, చాలా కఠినమైన చట్టం. ఇక్కడ ప్రశ్నారావణ్ పైన ఈ చట్టాన్ని ఉపయోగించడము పిచ్చుకు పైన బ్రహ్మాస్త్రమే అంటూ మీ తెలంగాణ నుంచి కొంతమంది జర్నలిస్టులు పోస్ట్ చేశారు. మీరు అనుకోకండి, మీరు హైదరాబాద్ ఉంటారు కాబట్టి అంటున్నామాట. అంటే ఏంటంటే పిచ్చుకు పైన బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రము అది ఎంత పవర్ఫుల్ అస్త్రమో అందరికీ తెలుసు. ఎదురుగా ఉన్నది పిచ్చుక అని మీరంటున్నారు. అది ఒక భయంకరమైన విషసర్పం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ప్రశ్నారావణ్ యొక్క వీడియోస్ మనం గమనించినట్లయితే ఆయన మాట తీరు కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన హిందూ దేవుళ్ళపై చేసిన దండయాత్ర కాదండి, భయంకరమైన బూతులు. ఇక్కడ మనకు ఆదర్శం శ్రీరామచంద్రుడు. నేనంటాను, భారత రాజ్యాంగము అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పుకునేటువంటి వీళ్ళందరికీ కూడా భారత రాజ్యాంగం ఒక విశిష్టత కానీ, భారత రాజ్యాంగం పుట్టిన విధానం కానీ, భారత రాజ్యాంగం ఏ అంశాల నుంచి తీసుకొచ్చారో ఈ అంశాలు ఏవి కూడా వాళ్ళకి తెలియదు. వాస్తవానికి భారత రాజ్యాంగంలో ఆనాడు పీఠికలో పొందుపరిచినటువంటి ఒక 23 ఆర్ట్స్ లో చూస్తే అందులో శ్రీరామచంద్రుడి యొక్క పోస్టర్స్ ఉంటాయి. శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, అదే విధంగా సీతాదేవి, హనుమంతుడు ఆ యొక్క ఎంబ్లమ్స్ అలాగే ఉంటాయి. అదే విధంగా మన దేశానికి ఉన్నటువంటి చాలా మంది చంద్రగుప్త మౌర్యులు లాంటి రాజులు కానీ, తర్వాతి తరం శివాజీ లాంటి వాళ్ళు కానీ, అంటే వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొంది భారత రాజ్యాంగం రూపొందింది. వాస్తవానికి భారత రాజ్యాంగం మొట్టమొదటిగా తయారైనప్పుడు అందులో ఉన్నది ఒకటే పదం, ప్రజాస్వామ్యం. దాని తర్వాత
రకరకాలుగా దాన్ని మతరహిత రాజ్యంగా, సెక్యులర్ రాజ్యంగా అంటే వీళ్ళు మార్చుకున్నారు. తర్వాత తరం వాళ్ళు మార్చుకున్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే ప్రధానంగా భారత రాజ్యాంగం యొక్క ఉద్దేశం ఈ దేశం హిందూ దేశం. హిందూ దేశ సాంప్రదాయం ప్రకారము హిందూ దేశం ఇక్కడ ఒకటి గమనించాలండి. మనకు రాజ్యాంగం రాకమునుపు సుమారుగా ఒక 500 సంవత్సరాల నుంచి ముస్లింలు పరిపాలించారు కదా ఈ దేశాన్ని. తర్వాత ఒక 200 సంవత్సరాల పాటు ఆంగ్లేయులైనటువంటి క్రైస్తవులు పరిపాలించారు కదండి. మరి ముస్లింలను కానీ క్రైస్తవులకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ భారత రాజ్యాంగ పీఠికలో ఎందుకు చేర్చలేదు? ఎందుకు ఈ కుహానా మేధావులు, ఈ ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు చేస్తున్న జర్నలిజం ఏంటి? ఆ మాత్రం అర్థం కాదా వాళ్ళకు? భారత రాజ్యాంగం ఒక విశిష్టత, భారత రాజ్యాంగం రూపొందడానికి కారణభూతమైనటువంటి అంశాలు పీఠికలో పొందుపరిచింది ఆ రోజు ఒరిజినల్ భారత రాజ్యాంగం. అక్కడెక్కడా కూడా ఎవరు ఈ ముస్లిం రాజుల యొక్క చిత్రపటాలు కానీ ఆంగ్లేయుల చిత్రపటాలు కానీ ఆ పీఠికలో చేర్చబడలేదు. అంటే కేవలం హిందూ దేవుళ్ళు, హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి చక్రవర్తుల ఫోటోగ్రాఫ్స్ మాత్రమే ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ యొక్క సంతతినో వారి యొక్క టెండెన్సీనో కంటిన్యూ చేస్తుంది ఈ భారతదేశం. కాకపోతే రాజరికం ప్లేస్ లో ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నాం అని స్పష్టంగా మన భారత రాజ్యాంగం చెప్తూ ఉంటే, వీళ్ళు ఈ విధమైనటువంటి భావజాలంతో భారత రాజ్యాంగం అంటూ మాట్లాడుతూ, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ మాట్లాడుతూ హిందూ దేవుళ్లను, లేకపోతే ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, అదే విధంగా స్పీకర్లను, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులను కించపరుస్తూ అంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్న వాళ్ళపైన ఉపా చట్టం పెట్టడం అన్నది సహేతుకమే. అందులో ఏమాత్రము కూడా ఎక్సెస్ అని కానీ పెట్టకూడని చట్టము కానీ అని అనుకోవడానికి లేదు. మరొకటి ఏంటి అంటే అతని వీడియోస్ లో హెడ్ మార్క్ సంబంధించి ప్రస్తావించారు. ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఇక నక్సలైట్లు అనే వాళ్ళు లేకుండా చేద్దాము అని చెప్పేసి అన్నారు. ఒక్క హెడ్ మాన్ చంపితే 100 మంది హెడ్ మాన్ వస్తారు అంటూ. అలానే సిపిఐ ఎంఎల్ ఇది ఒక నిషేధిత గ్రూప్ కింద మనకి గవర్నమెంట్ ప్రకటించింది. ఈ గ్రూప్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ ఇది మనకు తెలుసు. హిందూ మహిళల్ని అంటే మగవాళ్ళని ఎలా చంపారు ఏంటి అనేది. సో ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా వాళ్ళు పాజిటివ్ అంటే పాకిస్తాన్కి పాజిటివ్ గా మాట్లాడిన ఈ లైన్స్ అన్నిటిని బేస్ చేసుకుంటే వీటిని బేస్ చేసుకుని ఉపా చట్టం పెట్టొచ్చు కదా మేడం. ఇక్కడ అతని వీడియోలో నాకు దేశం అంటే భక్తి లేదు, నాకు ఈ దేశం అంటే గౌరవం లేదని స్పష్టంగా చెప్పాడు. చాలా స్పష్టంగా ఉంది, అంటే చాలా స్పష్టంగా ఉంది. అదే విధంగా హిట్మా గురించి, కేశవరావు గురించి కూడా ఆయన వాళ్ళని వీరులుగా, సూరులుగా, ఒకరు చస్తే మరొక 100 మంది పుడతారు, యుద్ధం ఆగదు అంటూ ఆయన సందేశం కూడా ఇచ్చారు. ఎక్కడ ఏదైనా భారతదేశ చట్టము ఆ యొక్క సంస్థను నిషేధించింది. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి మావోయిస్ట్ సిపిఐ ఎంఎల్ అనేటువంటి ఒక మావోయిస్ట్ గ్రూప్ తరపున మాట్లాడడం కానీ, ఆ గ్రూపును సపోర్ట్ చేస్తూ ఇటువంటి కంటెంట్ రిలీజ్ చేయడం కానీ, అంటే చట్టంలో ఏం చెప్తారంటే ఎవరైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని సపోర్ట్ చేస్తే, సపోర్ట్ ఇన్ మీన్స్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన, లేకపోతే తమ ఉపన్యాసాల ద్వారా కానీ తమ వ్రాతల ద్వారా కానీ ఆ సంస్థకు అండదండగా నిలిచిన, లేదా ఆ సంస్థ యొక్క కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు నిర్వహించిన, అది దేశద్రోహం కిందనే, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కిందనే వస్తుందనేది సెక్షన్ 39లో నిర్వచించినటువంటి అంశం. ఎప్పుడైతే సెక్షన్ 39 ఉపా యాక్ట్ లో ఇటువంటి నిర్వచనం చెప్పబడి ఉందో, దానికి వ్యతిరేకంగా కాంట్రరీగా ఈ ప్రశ్నారావు అనేటువంటి అలియాస్ జోసెఫ్ అనే అతను ప్రవర్తించడము, ఆ విధంగా ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నటువంటి మావోయిస్టులను ఆయన కొనియాడడం కానీ, వాళ్ళ తరపున మాట్లాడడం కానీ, ఆ భావజాలం వైపు అమాయకులైనటువంటి గిరిజన ప్రజలను ఆ డ్రైవ్ చేయడం కోసం ప్రయత్నం చేయడం కానీ, ఇది ఖచ్చితంగా దేశం పైన అతను వేజింగ్ వార్ ప్రకటించినట్లే లెక్కయింది. అందుకోసమే బిఎన్ఎస్ లో ఉన్నటువంటి 147, 140 ఇక్కడ ఒకటి గమనించాలండి.
వాళ్ళందరూ కూడా ఉపా చట్టం గురించే మాట్లాడుతున్నారు. అవును కానీ సార్. 148 గురించి మర్చిపోయారు. 148 సెక్షన్ 148 బిఎన్ఎస్ కు శిక్ష అంటే తెలుసా? ఉరి శిక్ష. కానీ సెక్షన్ 39 ఊపా యాక్ట్ కు 10 సంవత్సరాలే జైలు శిక్ష. ఓకే. అంటే ఊపా యాక్ట్ ఇక్కడ డేంజరా? సెక్షన్ 148 డేంజరా? బిఎన్ఎస్ లో 148 కు ఉరి శిక్ష వేయొచ్చు. అవును. అంటే ఉరి శిక్ష వేయదగ్గ నేరాన్ని ప్రశ్నించట్లేదు. కానీ ఉపా యాక్ట్ పెట్టేశారు. ఏదో అది ఏదో ఇక్కడ బ్రహ్మ పదార్థమైనట్లు అది ఈ రాష్ట్రంలోనూ ఈ ఈ ఎక్కడ పెట్టకుండా ఉండేటట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉపా చట్టం అన్నది దాంట్లో క్లియర్‌గా ఉంది. అన్‌లాఫుల్ యాక్టివిటీస్. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ అన్న దానికి మీనింగ్ అన్నది చట్ట వ్యతిరేకమైన పనులు. ఒక వ్యక్తిని తిట్టడం కూడా చట్ట వ్యతిరేకమే. ఒక వ్యక్తిని చంపుతానని బెదిరించడం కూడా చట్ట వ్యతిరేకమే. ఒక మతాన్ని ఇంకో మతం పేరుతో ప్రేరేపించడము, దూషించడము చట్ట వ్యతిరేకమే. ఇరు వర్గాల మధ్య వైర్యాన్ని పెంచే విధంగా మాట్లాడడము చట్ట వ్యతిరేకమే. దేశాన్ని కించపరుస్తూ మాట్లాడడము చట్ట వ్యతిరేకమే. దేశం తీసుకున్న చర్యలను విమర్శిస్తూ పరాయి దేశం యొక్క చర్యలను సమర్థించడము దేశద్రోహమే. మరి ఇన్ని నేరాలు చేసిన వ్యక్తి పైన ఉపా చట్టం పెట్టడంలో తప్పేముందన్నది ఈ మేధావులందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.